ఎందుకు ఉపవాసం చేశాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన అరణ్యంలో ఎందుకు చేశాడు? ఏ సముద్రముడు చేయొచ్చుగా ఉపవాసం? అవునా కాదా? సముద్రంలో చేయొచ్చా లేదా? చెప్పాలి. అయ్యో, మాటలు రావా మీకు మాటలు రావా? ఒక అయ్యగారు అన్నారు, బ్రదర్ గారు అన్నారు. నేను అన్నాను, నేను అప్పుడు కొత్తగా సార్, అయ్యా నేను దేవదూతలను దయ్యాలను చూడాలనుకుంటున్నాను అన్నా. అదేం లేదు తమ్ముడు, రేపు వచ్చే మా సంఘానికి అన్నాడు. ఉదయాన్నే వెళ్ళాను, ఇగో చూడండి ఎంత దేవుడితోలా ఉన్నారు ఇలా అన్నాడు. అన్నా, మన దయ్యాలు ఏంటంటే ఇంటికి పోయి చూద్దాం పదండి. విశ్వాసులు చర్చిలో దేవుడు తెలవాలను, ఇంటికాడా ఇక్కడ మాత్రం మాట ఇట్లా మాట్లాడతారు. ఇంటికాడ ఎవడాడు ఎవతాది? అప్పుడు నోరులో కంఠస్వరం ఓకల కాడ విరిగిపోతుంది. ప్రైజ్ చూడాలి. సో కాబట్టి నాకు ఎప్పుడు పిచ్చి. ఈ మధ్య కొరియాలో యూట్యూబ్లో ఒకటి చూసాను. అదేంటంటే ఒక తల్లి కూతురు అనుకున్నారట, యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు, నేను కూడా విశ్వాసము చేత నడుపుతా అనుకుంది. ఎవరు? ఒక భక్తురాలు, పసిఫిక్ సముద్రంలోకి వెళ్ళారు. పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళి కూతురుతోంది, బిడ్డా ఇక చూడు, ఇప్పుడు నేను యేసయ్యలా సముద్రంలో నడుపుతాను అని బోటు మీద నుంచి కాలు పెట్టింది. ఆ కూతురేమో వీడియో తీస్తుంది. యేసు నామమున ఇంకో కాలు తీసేసాడు, పెట్టి మునిగిపోతుంది. అప్పుడు బిడ్డ ఏం చేసింది? జుట్టు పట్టుకొని బయటకు వచ్చింది. అప్పుడు అనుకుంది, నాకు విశ్వాసం లేదు అనుకుంది. అంటే యేసయ్య సముద్రం మీద నడిచాడు కాబట్టి మనం కూడా నడవాలి అనేది రూల్ కాదు. అసలు యేసుప్రభు ఎందుకు నడిచాడంటే ఆయన దేవుడని శిష్యులకు గ్రహించినట్లు చదువుతారు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 8.